ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ సమావేశం రసాభాసగా ముగిసింది. జనరల్ మీటింగ్లో అజెండా అంశాలపై బీజేపీ, బీఆర్ఎస్ స్వతంత్ర కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దీంతో జనరల్ మీటింగ్ అర్థాంతరంగా ముగిసింది. ఇక సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ బీజేపీ సభ్యులు నిలదీశారు. ఈ సమావేశంలో విప్లవమైన సంతకాలు చేశారు, కానీ ఆ అంశాన్ని చైర్పర్సన్ అజెండాలో పెట్టలేదని ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ అజెండా 28 మంది సభ్యులు వ్యతిరేకించారని, ఆ పత్రాలు కలెక్టర్కి అందిస్తామని బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. మరోవైపు సమావేశం కేవలం వాయిదా పడిందని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, కాంగ్రెస్ సభ్యులు ప్రకటించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్న అజెండాపై ప్రతిపక్ష కౌన్సిలర్ రాద్ధాంతం చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని అజెండా రూపొందించామని, స్వార్థ ప్రయోజనాల కోసం కాదన్నారు. ప్రజలకు అత్యవసరమయ్యే వాటినే చర్చకు తీసుకొచ్చామని, సర్వసభ్య సమావేశం వాయిదా వేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చైర్పర్సన్ వెల్లడించారు. ప్రజలు గతంలో చూస్తే ఎండాకాలంలో ఈ సంవత్సరం చాలా వాటర్ సమస్యతో ఇబ్బంది పడి చాలా మన దగ్గర ఉన్న పబ్లిక్ 2.5 ఉంటే సగానికి సగం కూడా వాటర్ లేక చాలా మంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీఎంఏ ఆదేశాల ప్రకారం ముందస్తుగానే చర్యలు మనం ఇప్పుడు తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ నీటి సమస్య రాదు అన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రజల కొరకై 49 వార్డులలో, కేవలం ఒక వార్డని కాదు 49 వార్డులలో కూడా మేము ఇంకుడు గుంతల కొరకై 50 లక్షలు కేటాయించడం జరిగింది. అలాగే పట్టణంలోని కొన్ని డివైడర్స్, ఓపెన్ స్థలాలు అంటే గవర్నమెంట్ స్థలాలు, మున్సిపాలిటీకి సంబంధించి రోడ్ల ప్రక్కన మొక్కలు అనేది చాలా ఇంపార్టెంట్. మా ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో 10% మనం గ్రీనరీ కింద, హరితహారం కింద కేటాయిస్తాం. అందులో భాగంగానే ఈరోజు 55 లక్షలు కూడా పెట్టడం జరిగింది. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మున్సిపాలిటీకి సంబంధించి ఏవైతే భవనాలు 20 అద్దె ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తము వాళ్ళు 17 మంది, మేము 22 మంది ఉంటుంది. దీంట్లో ఎజెండాని మొత్తానికి ఫెయిల్యూర్ చేశాము. ఆ ఫెయిల్యూర్ చేసినాక మేడము అది చూసి మాకు ఎజెండాలో మరి ప్లస్ ఉన్నదని చూసుకొని మా దగ్గర వాళ్ళు 17 మంది, మేము 22 మంది ఉన్న మెజార్టీ అని ఇది పోస్ట్పోన్ చేస్తున్నా అని చెప్పడం జరిగింది. అది తప్పు, పోస్ట్పోన్ కాదు, ఫెయిల్ చేసిన మేము 22 మంది మేమున్నాం, 17 మంది వాళ్ళు ఉన్నారు. దాన్ని గమనించి పోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆమె 60 రోజులలో కోప్షన్ ఎలక్షన్ పెట్టాలా, ఆ ఎలక్షన్ పెట్టకుండా వేరే ఎజెండాలు పెడుతుంది, ఇంకుడు గుంతాలు అంటుంది, ఇంకేమంటుంది, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. టేబుల్ ఎజెండా అవసరం లేదు, టేబుల్ ఎజెండా పెడుతున్నారు. 3-4 రోజుల ముందే ఇస్తున్నారు. అదేమన్నా ఇంకా ఎమర్జెన్సీ వర్క్ కాదు. ఎమర్జెన్సీ వర్క్ అంటే రేపేమో అయిపోతున్నాయి, అట్లా మొత్తం కూలిపోతున్నాయి అంటే ఆ ఎమర్జెన్సీ వర్క్ పెట్టాలా, దాంతో ఏమి